మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయుచున్నాము. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ప్రియ దైవజనమా, దేవుని దృష్టికి మనము తగ్గించుకునే వారముగా నిత్యము కనపడాలి. ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండేవారముగా మనముండాలి. ఎంతగా ఏ రీతిగా తగ్గించుకొనాలి అంటే మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ వచనం ప్రకారం చిన్న బిడ్డవలే తగ్గించుకునే వారముగా మనముండాలి. అప్పుడు దేవుడు మనలను హెచ్చించడానికి ఇష్టపడతాడు. దేవుని ఎదుట మనల్ని మనము తగ్గించుకుంటే దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం ప్రకారం మన మాటలు దేవుని సన్నిధిని వినబడతాయి. మనకు సహాయము చేయడానికి పరలోక సైన్య సమూహము మన కొరకు దిగివస్తుంది. మనకు ఉపదేశము చేయడానికి ఆయన తన దూతలను ఆజ్ఞాపిస్తాడు. ప్రియ దైవజనమా, మన మాటలు మనుషులెందరో వినాలని ఆశపడుతూ ఉంటాము. కానీ దేవుడే మన మాటలు వింటే, మన అక్కరలు ఆయన సన్నిధిలో వినబడితే, ఆయన ద్వారా సహాయము పొందితే ఆ అనుభవము ఎంత ధన్యకరమైనది కదా. అలాగే దేవుని ఎదుట మనల్ని మనము తగ్గించుకుంటే దినవృత్తాంతములు 2వ గ్రంథము 32వ అధ్యాయము 26వ వచనం ప్రకారం దేవుని కోపము మళ్లింపబడుతుంది. అక్కడ హిజ్కియా దేవుని ఎదుట తగ్గించుకున్నప్పుడు దేవుని కోపము మళ్లింపబడింది. అవును ప్రియ దైవజనమా, అంత మాత్రమే కాదు, రెహబాము కాలంలో రెహబాము తన్ను తాను తగ్గించుకున్నప్పుడు దేవుడు తన కోపాన్ని త్రిప్పివేసుకున్నట్లుగా దినవృత్తాంతములు 2వ గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాము. అవును, దేవుని ఉగ్రతకు పాత్రులుగా మనవారు ఎవరైనా ఉంటే, మనము దేవుని ఎదుట తగ్గించుకుంటే ఆ కోపము, ఆ ఉగ్రత మళ్లింపబడుతుంది. మన కుటుంబం మీదకు దేవుని కోపాగ్ని రగులు కొనకుండా మనం అడ్డుపడగలుగుతాము. చివరిగా మనం చూసినట్లయితే దేవుని ఎదుట మనల్ని మనము తగ్గించుకుంటే దినవృత్తాంతములు 2వ గ్రంథం 34వ అధ్యాయం 27వ వచనం ప్రకారం మన మనవి ఆలకింపబడుతుంది. ప్రియ దైవజనమా, అనుదినము మన జీవితంలో దేవుని సన్నిధిలో ఎన్నో మనవులు చేస్తూ ఉంటాము. మన మనవి ఆలకింపబడడం లేదు అని కలత చెందుతూ ఉంటాము. ఎందుకని మన మనవి దేవుని సన్నిధిలో ఆలకింపబడడం లేదో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకొని మన జీవితాలను సరిచేసుకొని ఆ దేవాది దేవుని ఎదుట తగ్గించుకొని ఆయన దృష్టికి మనము కనపడితే దేవుడు తప్పక మన మొర్ర ఆలకిస్తాడు. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడిగా ఉన్నాడు. నిజముగా మొరపెట్టే వారికి సమీపముగా ఉన్న దేవుడు ఆయన. మన పాపములన్నిటినీ ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన దృష్టికి మనల్ని మనము తగ్గించుకున్నప్పుడు మన మనవి ఆయన సన్నిధిని ధూపము వలె చేరుతుంది. ఆయన మనకిచ్చే సమాధానము మనము పొందుకోగలుగుతాము. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో తగ్గింపును కలిగి ఉన్నావా? లేక కలిగి ఉన్నట్లు వేషధారిలాగా దేవుని దృష్టిలో కనపడుతూ ఉన్నావా? నీ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు ఈ వాక్యము ద్వారా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. నీవు దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఒక పసిబిడ్డ వలె నిన్ను నీవు తగ్గించుకొని కనపడితే నీ మాటలు, నీ మనవి దేవుని సన్నిధిని వినబడతాయి. ఆయన కోపాగ్ని నుండి తప్పించబడతావు. కాబట్టి ఈ దినం దేవుడు ఈ మాటల ద్వారా మన హృదయాలను సంధిస్తూ ఉండగా మన జీవితాలను సరిచేసుకుందాము. మనల్ని మనము తగ్గించుకున్నప్పుడు ఆయన మనల్ని హెచ్చించేవాడుగా ఉన్నాడు. ఆయన మనం మనవి ఆలకించేవాడుగా ఉన్నాడు. తన కోపాన్ని త్రిప్పుకునేవాడుగా ఉన్నాడు. మన మాటలను వినడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. యథార్థముగా దేవుని దృష్టికి మనల్ని మనము తగ్గించుకుందాము. అతి కృపదేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.
ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి దేవా. మా జీవితాలలో నీ దృష్టికి పసిబిడ్డల వలె మమ్మల్ని మేము తగ్గించుకొని నీ సన్నిధిలో మా మనవి ఆలకింపబడడానికి, నీ కోపాగ్ని నుండి మేము మా ఇంటి వారలము తప్పింపబడ్డానికి మీ కృపను మాకు అనుగ్రహించమని యేసతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: దేవుడు ఎవరిని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.